నార్మల్గా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆర్యవైశ్య క్యాస్ట్లో పుడతా అంటారు. తప్పు. నేను ఆర్యవైశ్య కమ్యూనిటీలో పుట్టాను. ఎన్నో జన్మల పాపం చేసుకుంటే పుట్టాను అనిపిస్తుందండి. సీరియస్గా నేను గత 4 సంవత్సరాలకు వెళ్ళి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. 4 సంవత్సరాల ముందు మేము చదవాలి, సెటిల్ కావాలి, జాబ్ తెచ్చుకోవాలి, అప్పులన్నీ తీర్చాలి, బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని బాగా చూసుకుంటామని చెప్పేసి. దానికి అబ్బాయిలకు టైం పడుతుంది. ఓకే, ఇదంతా ఒక ప్రాసెస్. మినిమం 27 to 28 years 30 years వరకు అబ్బాయి ఈ స్టేజ్ క్రాస్ చేసి వస్తాడు. ఓకే, ఇప్పుడు ఒక 28 years అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యి మంచిగా జాబ్ తెచ్చుకొని మంచి పొజిషన్లో ఉండి ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే ఎలా ఉంది తెలుసా పరిస్థితి? అసలు ఫోన్ చేయగానే ఏమంటారా అంటే, మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్. మీకు తినడానికి తిండి ఉంటుందో తెలీదు, ఇంట్లో టీవీ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, కిరాయి ఇంట్లో ఉంటారు, చిన్న చిన్న పల్లెటూరులో ఉంటారు, తిరగడానికి కారు కూడా ఉండదు. మీకు కోట్లు కావాలి. ఎందుకండి మీకు కోట్లు? నాకు అర్థం కాదు. ఎందుకండి మీకు కోట్లు? మీ అమ్మాయి కోట్లు తింటారా ఇంటికి వచ్చి? మా ఇంట్లో ఆల్రెడీ 4 ఉన్నాము, ఒక 5వ పర్సన్ వస్తారు అంతే. మేము 4 కాకుండా ఇంకా మీ అమ్మాయి ఏమైనా ఎక్కువ తింటారా? మా 4 కలిపి తినేది కాకుండా ఇంకా మీ అమ్మాయి ఏమైనా ఎక్కువ తింటారా? మేము 4 చూసుకుని ఒకరినొకరు చూసుకుని కాకుండా మీ అమ్మాయిని ఎక్కువ ఇంకా వేరే ఏమని చేయాలా? ఎందుకండి అంత రిక్వైర్మెంట్? నాకు అర్థం కాదు. అరే ఎంత దారుణంగా ఏంటంటే పరిస్థితి, ఈక్వాలిటీ అనేది లేదు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా కోటీశ్వర్లు కావాలి. నాకు 40 లక్షల ప్యాకేజ్ అండి, నేను కేరళలో ఉంటాను, నాకు 10 కోట్లు వస్తుంది, సొంత ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నథింగ్. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఏమనికి రావు. నా పరిస్థితి ఇలా ఉంటే అసలు ఒక నార్మల్గా జాబ్ చేసే అబ్బాయి ఇండియాలో, పోనీ ఒక కిరాణా షాప్ ఉన్న అబ్బాయి, పోనీ ఒక మెడికల్ షాప్ ఉన్న అబ్బాయి, పోనీ ఏదైనా చిన్న బిజినెస్ చేసే అబ్బాయి, పోనీ ఏదైనా ప్రొఫెషన్ ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ చేసిన అబ్బాయి, వాళ్ళ పరిస్థితి అసలు ఏంది అంటే ఇంకా వాళ్ళ పెళ్లిళ్ళు కావు. ఇంపాసిబుల్, పెళ్లిళ్ళు కావాలి. మీ అందరూ నేను చెప్పేది ఏంటంటే, బెటర్ మీరు మన క్యాష్ వదిలేసి బయట క్యాష్కి వెళ్ళి ఎవరైనా చేసుకుని హ్యాపీ ఉంటారు. వీళ్ళకి పెళ్లిళ్ళు కాకముందే ఇంత రిక్వైర్మెంట్లు ఉంటాయంటే పెళ్లి కాక మనం వదలడం చాలా ఈజీ, చాలా 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 ఈజీ. నేను ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళానండి స్టార్టింగ్ 3 years బ్యాక్. ఆయన నాకు ఏం చెప్పాడు తెలుసా? 2008లో సంవత్సరంలో ఆయన 500 నుంచి 600 పెళ్లిళ్ళు చేశాడంట. ఆయన ఒక అపార్ట్మెంట్ కొన్నాడు తెలిసినగర్లో. సంవత్సరంలో 500 నుంచి 600 పెళ్లిళ్ళు చేశాడన్న. ఇప్పుడు సంవత్సరం మొత్తంలో 10 పెళ్లిళ్ళు చేస్తున్నాడంట. అది కూడా అదృష్టం బాగుంటే. 2018 మాట ఇది. 2010 నుంచి 2018కి ఏమైపోయిందండి అసలు? నాకు అర్థం కాదు. డాక్టర్లే కావాలి, అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలి, అందరికీ అమెరికా ఉన్న వాళ్ళే కావాలి. అమెరికా తప్ప వేరే దేశం తెలియదు పబ్లిక్కి. ట్రంప్ వాళ్ళు వెళ్ళగొట్టినా కానీ తెలియదు అసలు ఏది రిక్వైర్మెంట్లు. ఎవరన్నా కానీ అసలు అబ్బాయి మంచోడా, అబ్బాయి గోల్స్ ఏంది, అబ్బాయి కెరియర్ ఏంది? నేను 30 yearsకి నేను 28-30 yearsకి ఇంత అచీవ్ చేసిన అంటే నెక్స్ట్ 10 years ఇంకా ఎక్కువ అచీవ్ చేస్తాను కదా. అండ్ నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ ఇంకా సంపాదిస్తాను కదా. మీరు 30 ఏళ్ళు ఉన్నప్పుడు మీకేముందండి అసలు? నాకు అర్థం కావట్లేదు. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ టైంలో అసలు మీకు ఏముంది? ఇప్పుడు మీ పిల్లలకు వచ్చేసి ఇన్ని రిక్వైర్మెంట్లా? అసలు నాకు నిజంగా అర్థం కావట్లేదు. నాకు సొంత ఇల్లు ఉంది, నాకు జాబ్ ఉంది. ఓకే, నేను అమ్మాయిని పూల్లో పెట్టుకొని చూసుకోగలుగుతా. నేను ఒక మంచి అమ్మాయి, మన క్యాస్ట్ కింద ఒక మంచి అమ్మాయిని కోరుకోవడం అనేది తప్పే అంతే. 100% చెప్తున్నా. ఎందుకంటే 100% తప్పు. నాది బుద్ధి తక్కువ. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే మన క్యాస్ట్కి చరిత్ర ఉంది, మన తెలుగు అమ్మాయిని చేసుకుంటే ఇలా ఉంటది, ఓ మంచి ఇంట్లోకి ఒక పద్ధతి అమ్మాయిని తెచ్చుకుంటే బాగుంటది, నాకు బాగుంటది, మా ఫ్యామిలీకి బాగుంటది, మా అమ్మ నాన్నకు బాగుంటది, మేమందరం కలిసి మంచి హ్యాపీ ఉండొచ్చు. నువ్వు హ్యాపీ ఉండవు. ఇక్కడ ఎవ్వరు సంసారాలు చేయడానికి ఎవరు పెళ్లి చూపులకు రావట్లేదు. ఇక్కడ అందరికీ రిక్వైర్మెంట్లు బిజినెస్ డీల్. ఒకళ్ళు అంటారు, మా అమ్మాయిని అసలు నీకు వచ్చే సాలరీగా చూసుకుంటావా? ఎంత తింటారండి మీ అమ్మాయిని నెలకి? నాకు అర్థం కాదు. ఏం కొనుక్కుంటారండి మీ అమ్మాయి? నాకు సంవత్సరానికి 40 లక్షలు జీతం. ఏం కొనుక్కుంటారు మీ అమ్మాయి? నాకు అర్థం కాదు. 40 లక్షలు ఈ సంవత్సరం కొనేసిందా? అసలు ఏం మాట్లాడుతున్నానండి అసలు? సరే, మీరు పెళ్లి చేయకుండా మీ అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుంటారు, 4-5 ఏళ్ళే చెప్తారు. 5 సంవత్సరాలు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకోరు. మీ అమ్మాయి 5 సంవత్సరాల్లో మీరు ఏం పెట్టారు మీ అమ్మాయికి? నాకు చెప్పండి ఒక మాట. అరే ఏం రిక్వైర్మెంట్లు అండి బాబు, వామో. అందరికీ సీరియస్గా చెప్తున్నా, అబ్బాయిలు అందరికీ వేరే క్యాస్ట్లో చేసుకోండి. మన క్యాస్ట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే 90% అమ్మాయిలు బాగుండరు.
మనం కాంప్రమైజ్ అయ్యి సరే అమ్మాయిలు బాగాలేకపోతే పర్వాలేదు, కొంచెమన్నా మన తెలుగు అమ్మాయి, మన క్యాస్ట్ అమ్మాయిని మనం కాంప్రమైజ్ అయితే అని మనం కాంప్రమైజ్ అవుతున్నాం అనుకుంటున్నాము. కానీ వాళ్ళకి అది కాంప్రమైజ్ కాదు. వాళ్ళ రిక్వైర్మెంట్లు మామూలుగా ఉండవు అసలు. వామో, అరే ఒక బుక్ రాయొచ్చు ఏందండి బాబోయ్. అసలు చిన్న ఊర్లో చొక్కా గుండి పెట్టుకొని కూడా రాదు వాళ్ళ డాడీకి. ఆయన నాకు వచ్చి క్వశ్చన్లు వేస్తున్నాడు, ఏంది నీ ముఖానికి నువ్వు మా అమ్మాయిని చూసుకుంటావా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అరే మీకు సరే వచ్చిన వాళ్ళ మీద నమ్మకం లేదు, అట్లీస్ట్ మాట్లాడడం అన్న పద్ధతిగా మాట్లాడండి. ఒక రెస్పెక్ట్ ఇవ్వండి ఎదుటి వాళ్ళకి. నో అని చెప్పినా పర్వాలేదు, ఎదుటి పర్సన్ నేను నో అని చెప్పినా యాక్సెప్ట్ చేయగలుగుతా. బట్ ఒక కామన్ సెన్స్, ఇప్పుడు మీ ఇంటికి కొన్న పిలిచినారు మీరు, కొంచెం కామన్ సెన్స్. సరే ఇదంతా అయిపోయింది. ఫస్ట్ ఏమంటారండి అమ్మాయిలు, ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రా అంటారు. అమ్మాయి ఏముందండి, రెడీ అయితే లోపల రూమ్ లో బయట వచ్చి కూర్చుంటది, 2 నిమిషాలు తడుగుతుంది, వెళ్ళిపోతుంది అంతే. మాకు ఒక అమ్మాయిని వెళ్ళి చూసిన ఆయనకి చినిగిపోతుంది. కారు మాట్లాడాలి, సరే మాకు సొంతం కారు ఉంది, ఓకే మేము మా ఫ్యామిలీని తీసుకెళ్లాలి, ఈ మమ్మీ డాడీని తీసుకెళ్లాలి, వాళ్ళు ఏజ్డ్ ఉంటారు. ఒక రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది. సిటీలో అయితే అట్లీస్ట్ ఒక హాఫ్ డే ప్రయాణం ఉంటుంది, సిటీ బయటకు వెళ్తే 1 డే ప్రయాణం ఉంటుంది. మేము మీకోసం ఒక 1 డే మొత్తం తీసి వచ్చి మీ దగ్గరకు వస్తే మీరు ఖాళీ లోపల రూమ్ లోకి బయటకు వచ్చి కూర్చొని నో అని చెప్తే వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. ఇట్లా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది తెలుసా అండి. అసలు పేరెంట్స్ ఎంత ప్రెజర్ చేస్తారో తెలుసా అండి అబ్బాయిని. అరే రే 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 సీరియస్లీ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ మా నా క్యాష్ లో పుట్టినోడు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. సీరియస్ చెప్తున్నా. అసలు ఎవరన్నా అసలు నీ ఎయిమ్స్ ఏంది, అంబిషన్ ఏంది, నువ్వు సోషల్ సర్వీస్ చేస్తావా, ప్రజాసేవ చేస్తావా, అసలు నీకు ఏముంది, నీ రిక్వైర్మెంట్స్ ఏంది, అంటే నువ్వు మంచితనం అనేది ఏంది, నువ్వు ఎంత మంచో అని ఎవ్వరు చూడరు. డబ్బు 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 డబ్బు, కోట్లు 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 కోట్లు. ఫోన్ ఎత్తాగానే ఎన్ని కోట్లు, ఫోన్ ఎత్తాగానే ఎన్ని. అరే ఎన్ని కోట్ల, అరే బాబు మీకు దండం పెడతాను ఆయన, ఏంది 10 కోట్లు. 10 కోట్లు అంటే ఎంత తెలుసా, తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తే సంవత్సరానికి 60 లక్షలు వస్తుంది ఎఫ్డీ చేస్తే. 10 కోట్లు డబ్బులు ఉన్నోడు తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తే నెలకి 65 లక్షలు, సంవత్సరానికి 60 లక్షలు వస్తుంది, నెలకి 5 లక్షలు వస్తుంది. ఇక మీ బిజినెస్ మైండే చెప్తున్నా, మీరు బిజినెస్ లో బాగా తోపు కదా చెప్తున్నా ఏనండి. 10 కోట్లు అంటే చాలా ఎక్కువ. 10 కోట్లు అంటే చాలా ఎక్కువ. నువ్వు మీ జీవితంలో మీరు 10 కోట్లు సంపాదించలేరు, అందుకే మీకు కోట్లు కావాలి. 10 కోట్లు బ్యాంకులో వేస్తే సంవత్సరానికి 60 లక్షలు వస్తాయి. తక్కువ ట్యాక్స్ గీక్స్ అనేది చేసినా కూడా నెలకు 5 లక్షలు వస్తాయి. 5 లక్షల కన్నా ఎక్కువ తింటుందా మీ అమ్మాయి నెలకి? నా జీతం కాకుండా 5 లక్షల కన్నా ఎక్కువ తింటుందా? నా పరిస్థితి ఎట్లుందంటే ఐ డోంట్ నో. వేరేల పరిస్థితి అయితే దారుణం. అసలు నాకు అర్థమైందంటే నార్మల్ పర్సన్ ఉంటారు కదా, సాదా జీవితం చేసుకుంటా, కష్టపడుకుంటా, ఫ్యామిలీని పోషించుకుంటా, చిన్న జాబులు చేసుకుంటా, స్ట్రగ్లింగ్. నో, అసలు మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఏం చేసినా మీకు వాల్యూ లేదు. అబ్బాయిలకి, ఎస్పెషల్లీ అబ్బాయిలకి మీరు అంత కలలు అంటారు, ఏంది నేను కష్టపడి చదవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి వాల్యూ లేదు. ఎందుకంటే మిమ్మల్ని మొత్తం క్వశ్చన్ చేసి మీరు ఎంత మంచి పొజిషన్ ఉన్నా మేము తీసిపడేస్తారు. అంటే ఇక్కడ లిమిట్ లేదు, 1 కోటి నో లిమిట్, 100 కోట్లు నో లిమిట్. ఎందుకంటే ఆశకు అద్దు ఉండాలి అంటారు. ఆశకు అద్దు, గుద్దకు సిగ్గు లేదు మా దాంట్లో. మాకు ఆశ లేదు, మనకు ఆశ లేదు. ఆశకి లిమిటే లేదు అసలు. ఒక లిమిట్ అంటే ఉండాలి కదా. ఇప్పుడు సరే, అసలు నిజంగా ఒక అమ్మాయిని మీరు ఇచ్చినప్పుడు అసలు అబ్బాయికి ఒక ఇల్లు ఉండి, తనకు ఒక జాబ్ ఉండి, తను మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటారా లేదా, అవి ఏం అవసరం లేదు. కోట్లు 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 కోట్లు. ఊరి నాయనా. అమ్మా మీ అందరికీ ఒక దండం బాబు. నా 4 ఏళ్ల లైఫ్ బిస్కెట్ అయిపోయింది మీ దగ్గరికి. మామూలు బిస్కెట్ కాలే, 1 ఏళ్ల బిస్కెట్ అయింది మీ వల్ల. నేను 1 ఏళ్ల డిప్రెషన్ పోయినా. చాలు, నేను బొంగ కూడా పెళ్లి చేసుకుని నాకు మంచి క్లారిటీ వచ్చేసింది. చేసుకుంటా, వైశ్య పిల్లని మాత్రం నేను చేసుకోను. మెయిన్ లాజిక్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిల రిక్వైర్మెంట్లు వేరు, వాళ్ళ అయ్యల రిక్వైర్మెంట్లు వేరు, వాళ్ళ అమ్మల రిక్వైర్మెంట్లు వేరు. మళ్ళీ ఆ అమ్మాయికి ఎవరైనా అన్నదమ్ములు చెల్లెలు ఉంటే మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు. ఇంతమందిని సాటిస్ఫై చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు. నిజంగా అట్లా ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకున్నాం తల్లి. సీరియస్గా పెళ్లి చేసుకోండి.